హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైబ్స్. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి కాశీపట్నం శివాలయం గురించి. ఈ శివాలయం ఎప్పుడు కట్టారో ఎవరు కట్టారో తెలియదు. ఈ శివాలయం పేరు వచ్చేసి ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం కాశీపట్నం. సో మనం అయితే లోపలికి వెళ్దాం. ఇప్పుడే వచ్చాం. ఇదే గుడి ఎంట్రన్స్. మనం లోపలికి అయితే వెళ్దాం గైస్. ఫస్ట్ వినాయకుడి విగ్రహం అయితే ఇలా ఉంది, వినాయకుడి గుడి. అండ్ పక్కనే శివాలయం. మనం ఇంకా శివాలయంలోకి వెళ్దాం. ఇది చూడండి, మర్రి చెట్టు. అండ్ ఇదే శివాలయం. అండ్ నందీశ్వరుడు అయితే ఇలా ఉన్నాడు, బాగా ఓల్డ్. చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇదే శివాలయం. ఈ శివాలయం మీద మర్రి చెట్టు ఉందన్నమాట, చూసుకోవచ్చు మీరు. అండ్ ఫస్ట్ అయితే మనం చుట్టూ చూసేద్దాం, తర్వాత లోపలికి వెళ్దాం. ఫస్ట్ అయితే బయట మొత్తం చూపిస్తాం, చూడండి. చూసారా, ఇదే గుడి. అండ్ ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది, నమశివాయ అని. లక్ష్మీదేవి, దుర్గాదేవి అనుకుంటా. అండ్ విగ్రహం చూసుకోవచ్చు మీరు. ఇది చూడండి, గుడి అయితే ఇలా ఉంది. ఇటువైపు నుంచి 4 వైపులు 4 గుళ్ళు అయితే ఉన్నాయి. ఏ దేవతం అనేది అర్థం తెలియదు నాకు. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు, చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే గుడి మాత్రం ఇలా ఉంది. మొత్తం గుడి మీద ఓన్లీ మర్రి చెట్టే ఉంది. నాకు తెలిసి మర్రి చెట్టు వల్లే గుడి కూలిపోకుండా ఉందనుకుంటా. గుడి కొంచెం పురాతనమైంది కాబట్టి. అండ్ ఇక్కడ నాగ దేవత అయితే ఉన్నారు ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్. మీరు చూసుకోవచ్చు, మొత్తం ఇలా ఉందన్నమాట గుడి అయితే. అండ్ ఇక్కడ ఒక దేవత ఉన్నారు, ఎవరనే తెలీదు, కుమారస్వామి. అండ్ అక్కడ దుర్గాదేవి మీకు స్టార్టింగ్లో నేను చూపించాను. అండ్ ఇటువైపు నుంచి చూసుకోవచ్చు, మొత్తం చెట్టే ఉంది, ఇంకేం అది ఇదేం లేదు. ఇవన్నీ చూడండి ఎంత పెద్ద ఉందో ఇది. అండ్ ఊళ్ళో అవ్వండి. అండ్ మనం లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ గుడి స్పెషాలిటీ ఏంటో మీకు అర్థమైంది కదా. నేను చెప్పడం ఎందుకనే చూపించాను. అండ్ లోపల శివలింగాన్ని అయితే చూపిస్తాను గైస్. చూడండి మీరు, మర్రి చెట్టు ఓడైతే ఇది ఇలా ఉంది. గుళ్ళోని ఇదంతా చూసుకోవచ్చు మీరు, ఓళ్ళు. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలా ఉంది, వినాయకుడి విగ్రహం. అండ్ ఇది మనం లోపలికి వెళ్ళొచ్చు అంట, వెళ్దాం. ఇది శివలింగం అయితే ఇలా ఉంది. అండ్ మీరు చూస్తున్నారు, ఓడలు అయితే లోపలికి వచ్చేసాయి. ఐ థింక్ ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అనుకుంటా. సో చాలా పురాతనమైంది గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. మ్యాక్సిమం లైక్ అయితే చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్.